హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బెస్ట్ వెయిట్ లాస్ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్‌లో మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు అంటారు కదా! వాటిని ఒక కప్పు తీసుకోండి. దాంతో పాటు పచ్చ పెసరపప్పుని కూడా ఒక కప్పు తీసుకోండి. పొట్టు పెసరపప్పు ఉంటాయి కదా! అవి. వీటితో పాటు ఒక స్పూన్ మెంతులు తీసుకోండి. ఈ మూడిటిని శుభ్రంగా కడిగేసి మీరు ఈవినింగ్ వేసుకునే మాటైతే మధ్యాహ్నం నానబెట్టుకోండి సరిపోతుంది. లేదు మీరు మార్నింగ్ వేసుకునే మాటైతే నైట్ నానబెట్టుకొని నైట్ అంతా నాననివ్వండి. మార్నింగ్ అప్పటికప్పుడైనా ఈ దోసలు వేసుకోవచ్చు. మనం పచ్చ పెసలు వేసాం కదా! కాబట్టి దీని మీద పొట్టొచ్చేస్తుంది బయటికి నానిన తర్వాత. ఆ పొట్టుని మీరు పడేయకండి, కడిగేయకండి. దాంతో పాటే డైరెక్ట్‌గా మిక్సీలో వేసేయండి. చూస్తున్నారు కదా! ఇలా పొట్టు పైకి తేలుతుంది. ఏం పర్లేదు. ఆ పొట్టుని ఏమాత్రం పడేయకుండా మిక్సీ వేసేసుకోండి. మనం దోసలా వేసుకునే మాటైతే దీనిలో పచ్చిమిర్చి, అల్లం ఇవి కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవచ్చు. మనం పెసరట్టుకైతే ఏ విధంగా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసుకొని కూడా దోస వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఊతప్పం వేస్తున్నాం కాబట్టి అవేమి యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా ఓన్లీ పప్పులు మాత్రమే మిక్సీ వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదేమి ఇంకా ఎక్కువ సేపు పొంగనక్కర్లేదు. డైరెక్ట్‌గా మనం దోసలు వేసేసుకోవచ్చు. ఊతప్పం వేసుకోవడానికి కోసమని ముందుగా ఒక బౌల్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న క్యారెట్, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మీరు దీనిలో బీట్రూట్ గూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పిండిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని, ఇక వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. మనం గ్రైండ్ చేసేటప్పుడే ఎక్కువ వాటర్ ఏసేసాం కదా! ఆ వాటరే సరిపోతుంది. ముందుగా రెడీ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! దానిలో 1.5-2 గంటల వరకు పిండి తీసుకొని, మొత్తం వెజిటబుల్స్ ఈ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఈ పిండితో ఊతప్పం కాకుండా పల్చని పర్ఫెక్ట్ దోసలు కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. బియ్యంతో పనే లేదు. మీకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దోసలు కూడా. అవి 2, 3 తిన్నా కూడా మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే దానిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారు. ఊతప్పం వేసుకోవడానికి కోసమని స్టవ్ మీద దోస పాన్ హీట్ చేసుకొని లైట్‌గా ఇలా ఆనియన్‌తో ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసుకున్న ఊతప్పం పిండి ఉంది కదా! దాన్ని వేసుకొని ఇలా పల్చగా ఎంత వీలైతే అంత పల్చగా ఇలా ఊతప్పంలాగా వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇది దోసలాగా కాకుండా ఈ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా నిదానంగా కాలుతుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే టేస్టీగా ఉండే ఉత్తప్పం అయితే రెడీ అయిపోతుంది. ఇది వెయిట్ లాస్‌కి చాలా బాగా పనికొస్తుంది. ఒక్కటి తిన్నా ఫుల్ అయిపోతుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇక దానిలోకి చట్నీ తయారు చేసుకోవడం కోసమని ఒక కడాయి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు. సొరకాయని పైన చిక్కు తీయకండి. లేత సొరకాయ ఇది. నేను చిక్కు తీయకుండా డైరెక్ట్‌గా ఇలానే వేశాను. చిన్న ముక్క చాలు సరిపోతుంది. ఇలా వేసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు. పావు చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా వేసుకోవాలి. అవి కూడా పైన బ్రౌన్ పార్ట్ తీయకుండా వేసేసుకోండి. పచ్చిమిర్చిని కారం గలవి అయితే ఒక 5, 6 వేసుకోండి సరిపోతుంది. కారం తక్కువ ఉంటే గనక ఒక 10 వరకు వేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇంకా ఆయిల్ అంతా ఎక్కువ అవసరం లేదు. సొరకాయలో నుంచి వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌తోనే మగ్గిపోతుంది. ఇవన్నీ ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే వీటిని మగ్గనిచ్చి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక మిక్సీ జార్‌లో పూర్తిగా చల్లారిన సొరకాయ, అలాగే కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేయించిన వేరుశెనగ గుళ్ళుంటాయి కదా! అవి టీ స్పూన్‌తో అయితే స్పూనున్నర వేసుకోండి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. లేదు మీరు ఈ వేరుశెనగ గుళ్ళ ప్లేస్‌లో నువ్వులైనా వేసుకోవచ్చు. వీటితో పాటు పావు స్పూన్ ఉప్పు వేసుకోండి. హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్‌లా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ చట్నీలో చింతపండు వేయలేదు కదా! కాబట్టి లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లేదు మీరు చింతపండు వేసుకోవాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు. మనం ఇందాక జీలకర్ర అవన్నీ వేసాం కదా! ఆ స్టేజ్‌లో చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లెమన్ వేసుకున్నాక ఒకసారంతా చట్నీ కలిసేలాగా కలుపుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇది పోపు వేయనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మామూలు మనం ఇడ్లీలోకి, దోసల్లోకి చట్నీ చేసుకుంటాం కదా! దానికి ఏ మాత్రం తీసిపోదు. టేస్ట్ చాలా బావుంటుంది. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఈ చట్నీ ఎక్కువ తీసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు. నార్మల్ ఉట్టి పల్లీల చట్నీ అయితే వెయిట్ లాస్ అవ్వకుండా వెయిట్ గెయిన్ అవుతారు. ఈ దోస మరియు చట్నీనైతే తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.